ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండెశంకర్ మరియు నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు పగ్గు రమణమూర్తి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సంగీత కార్యక్రమం ప్రతిబింబిస్తుందని, ఈ సంగీతం ఆచరించడంతో ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు విదుషి మండా సుధారాణి బృందం వారిచే గాత్ర కచేరీ నిర్వహించారు మరియు తదితర అద్భుతమైన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. మొదటిగా వాతాపి గణపతిం ఎందరో మహానుభావులు వంటి కీర్తనలు కృష్ణవేణి ఆలపించారు. వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం పతిం భజేహం వాతాపి గణపతిం పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరపచకలి స్వామి కలలోని నామస్మరణ మరపచకలి స్వామి పలుకే బంగారమాయన ఎంత బెడిన గాని సుంతైన దయరాదు ఎంత బెడిన గాని సుంతైన దయరాదు అంత ముసేయ నేనెంతటి వాడను తండ్రి అంత ముసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన. ఈ కార్యక్రమాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ అధికారి నారాయణరావు, ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ ఈఈఓ ఎర్రంశెట్టి భద్రాద్రి తెలిపారు. వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు.
ఛార్జీలకు నిరసనగా ఇచ్చాపురంలో వైసీపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు ఇచ్చాపురం టౌన్ లో గల శ్రీ 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 స్వేచ్ఛావతి అమ్మవారి గుడి వద్ద పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు వైఎస్ఆర్ పార్టీ ఆదేశానుసారం ఈ సమావేశాన్ని నిర్వహించినట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి హామీలు, గతంలో ఏ రకంగా అయితే 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేనటువంటి దుస్థితికి దిగజారారో అదే రూపంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2024 ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి హామీలనిచ్చి మళ్ళీ ఆ హామీలను కూడా పూర్తిగా తొంగలోకి తొక్కేటువంటి ప్రయత్నాన్ని బాబు గారు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా కరెంటు, విద్యుత్ ఏదైతే ఉందో కరెంటుకి సంబంధించినటువంటి బిల్స్కి సంబంధించినటువంటి సమస్యపై అసలు ఎక్కడా కూడా మేము ప్రజలకి విద్యుత్ విషయంలోని బిల్లులు పెంచము. గతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 సార్లు పెంచారు, 8 సార్లు పెంచారు, మేము అసలు కరెంటు బిల్లులే పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 4-5 నెలల్లోనే 2 సార్లు అంటే సుమారు 15,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన మోపడం జరిగింది. 2 సార్లు పెంచారు. ఆ 2 సార్లు పెంచినటువంటి ప్రయత్నం కూడా ఆయన ఇవాళ వరకు చేసినటువంటి పరిస్థితి చూస్తే ఈ రకంగా తీసుకుంటే రానున్నటువంటి 4.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఇంకా ఈ విద్యుత్ బిల్లులు పెంచేటువంటి పరిస్థితికి దిగజారేటువంటి దుస్థితికి తీసుకొస్తారన్నటువంటి భయాందోళనలో ప్రజలకు గురవుతున్నారని చెప్పి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి అభివృద్ధి అన్నది ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అభివృద్ధి అయితే ప్రజలు కోరుకోలేదు. మరి ప్రజలు మిమ్మల్ని నమ్మి ప్రభుత్వం ప్రజలందరూ కూడా మీకు మీ చేతిలో ఇవాళ ప్రభుత్వాన్ని అప్పచెప్పి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు ప్రజలకు ఇచ్చేటువంటి ఈ ఏదైతే గిఫ్ట్ ఉందో ఈ గిఫ్ట్ని పూర్తి స్థాయిలో రానున్న కాలంలో ఇప్పుడే ఇంత తొందరలోనే ఈ రకమైనటువంటి స్థాయికి మీరు దిగజారిన తర్వాత ఖచ్చితంగా రానున్న కాలంలో ఇంతకంటే పెద్ద ఎత్తున ఈ 4.5 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇటువంటి బహుమానాలు మీరు ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తారు. ప్రజలే దీన్ని బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా రానున్న కాలంలో పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము ఈ పలుమార్లు హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏవైతే ఈ చెప్పినటువంటి సూపర్ 6లు ఉన్నాయో, అలాగే ఏవైతే ఇప్పుడు మీరు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించి ఆ ఇచ్చినటువంటి హామీలన్నీ ప్రజలకు నెరవేర్చి పూర్తి స్థాయిలో మీరు ప్రజల్లోని అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమ పరంగా పూర్తి స్థాయిలో ఆదుకునేంత వరకు కూడా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తీవ్ర స్థాయిలో ప్రజల తరపు నుంచి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పత్రికా సమావేశంలో మాజీ శాసనసభ్యులు ప్రియా సాయిరాజ్, శాసనమండలి సభ్యులు నర్తు రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2 వీలర్ల దొంగతనానికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. గత కొంతకాలంగా శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 2 వీలర్స్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. ఒరిస్సాకు చెందిన సమీర్ బగాన్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. అయితే సోమవారం పోలీసులు మాటు వేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి 15 2 వీలర్స్ ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లుగా చెప్పారు. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాసరావు గారు క్రైమ్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. మన పలాస సబ్ డివిజన్ సంబంధించి ఈ క్రైమ్ టీమ్స్ ని కాశీబుగ్గ సిఐ గారు, అదేవిధంగా సోంపేట్ సిఐ గారు కూడా మానిటర్ చేసి వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకంగా ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట, మనస, ఇచ్చాపురం, పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేసాము. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్తున్న నేరస్తుడు ఒక నేరస్తుడు నిన్న మధ్యాహ్నం మున్సిపల్ జంక్షన్ దగ్గర బైక్ వస్తుండగా కాశీబుగ్గ ఎస్ఐ గారు, సిఐ గారు పార్టీతో ఆయన పట్టుకున్నారు.
పట్టుకొని ఆయన విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, నల్సాలో 2 వెహికల్స్, కాశీబుగ్గువి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 2 టౌన్ 1 వెహికల్ ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల స్థాయి విలేజ్, రాయగడ బ్లాక్, గజపతి నగర్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసుకోవడం జరిగింది. కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో మనం భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది. శ్రీకాకుళం రూరల్ మండలం చాపురంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్న తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్. శ్రీకాకుళం రూరల్ మండలం చాపురంలో ఉన్న శివాలయంలో ఉమాచంద్రమౌళేశ్వర స్వామివారిని తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం పోలిపాడ్యమే కావడంతో ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శివనామస్మరణం సర్వపాపహరణమని గొండు స్వాతి శంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకి ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత అలవడుతుందని స్వాతి శంకర్ చెప్పారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.